నారాయణ సిఎస్ఎన్. ఇదిగోండి, ఇది బీరకాయ పచ్చడి అండి. అందరికీ తెలుస్తుంది, ఒక్కొక్కరు ఒక విధంగా కదా. ఇదిగోండి, బీరకాయ తొక్కలు తీసానండి. నిన్న బీరకాయ కూర వండాను, అది తీసి పెట్టాను. దీంట్లో పండు మిరపకాయలు, కొంచెం కొబ్బరికాయ, ఒక కప్పు అనమాట బీరకాయ తొక్కు, కొంచెం ఒక హాఫ్ కప్ కొత్తిమీర అండి, ఒక 2 స్పూన్లు శనగపప్పు అండి, 2 స్పూన్లు మినప్పప్పు అండి. ఈరోజు ఎల్లుల్లిపాయ అది వేయమన్నమాట. ఇదిగోండి, ఇది వేపాను అనమాట నూనెలోను బాగాను. జీలకర్ర అండి, ఇంగువ అండి, ఇవి వేసి అనమాట. చిన్న అల్లం ముక్క. ఇదిగో ఇలాగ వేపి చేసుకుంటే బాగుంటుందండి ఇది బీరకాయ పచ్చడి. మీరందరూ కూడా చేస్తారనుకుంటాను నేను. ఇదిగోండి, నేనేమో ఈ వడలు చేస్తాను. ఇందాక పూజలో పెట్టానని చెప్పాను కదా నేను. కొంచెం ఇదయ్యిందండి, నూనె వేడెక్కిపోయింది. ఇదిగోండి, ఇది ఎర్ర కందిపప్పు అన్నాను కదా. ఎర్ర కందిపప్పు, మినపప్పు, శనగపప్పు అండి. శనగపప్పు ఒక గిన్నె తీసుకున్నామండి. హాఫ్ కప్పు ఏమో ఎర్ర కందిపప్పు అండి, ఒక పావు కప్పు ఏమో మినపప్పు అండి. 3 మనం ఒక గంట ముందు నానబెడితే చాలండి, నానిపోతాయి. ఇదిగోండి, దీంట్లో కొత్తిమీర, కొంచెం అల్లము, జీలకర్ర, కొంచెం ఇంగువండి, ఇవి వేసి ఇదిగోండి కసాబిస్సా నూరాను అనమాట. ఇలా రుబ్బుకోవాలి. ఇలాగా దీన్ని ఉల్లిపాయ వేసుకోవచ్చండి. మేము తినం కాబట్టి ఉల్లిపాయ పూజకి వేయం కదా, అందు గురించి అనేసి ఇలాగనండి. ఎర్ర కందిపప్పు చాలా మంచిదండి. అసలు మేము వారానికి 2 సార్లు చేసుకుంటామండి మేము. ఇది నూనె కూడా పీల్చదు, చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఎర్ర కందిపప్పు పొరటాలకు ఇచ్చినా కూడా పాలు పడతాయండి. చాలామందికి తెలియదు కదా, నార్త్లో ఇది ఎక్కువ ఇస్తారు. ఇది చాలా బాగుంటుంది. ఇలా విటమిన్స్ కూడా, ప్రోటీన్స్ కూడా అన్ని పప్పులు కలుస్తాయి కదండి. ఒకటే మినప్పప్పు అంటే నూనె లాగుతుంది, చూసారా. ఇది నూనె అనేది లాగదండి అసలు. ఇది ఎక్కువ చాలా క్రిస్పీగా వస్తుంది. ఇది వడలు, గారెలు బాగుంటాయి. పూజకి చేసుకోవడానికైనా చాలా బాగుంటాయండి. ఇది ఎర్ర కందిపప్పు చాలా మంచిది, బాడీకి కూడా చాలా మంచిది అనమాట. ఎప్పుడు మనం కందిపప్పే కదా తింటాము. మసూర్ దాల్ అంటారు దీన్ని. మసూర్ దాల్ని కూడా మనం మిక్చర్ కూడా చేసుకుంటాం కదా, బ్లాక్ మసూర్ దాల్ తోటి. అలాగనండి ఇలాగ వడల్లో కూడా వేసుకోవచ్చండి. దీన్ని దోశ కూడా చేస్తానండి నేను. ఒకరోజు ఎర్ర కందిపప్పుతో దోశ కూడా నేను చేసి చూపెడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో బీరకాయది ఇలాగ మనం బీరకాయ పచ్చడి నూరుకోవడమేనండి. నేను నువ్వులు వేయలేదు, నువ్వులు వేస్తాం కానీ, ఎందుకంటే రేపు మిగిలినా కూడా శనివారం కదా, తినడానికి అవ్వదు కదా, అందు గురించండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నూనె అస్సలు ఇది అవ్వదండి వడలకి. థ్యాంక్ యూ సో మచ్.